హాయ్, వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. అద్భుతంగా ఆడుతున్న ఆటని ఒక్కసారి అటు ఇండియన్ బ్యాటర్స్ అటు పేషెన్స్ లేక రెండు చెత్త షాట్లతోటి 2 వికెట్లు ఇచ్చారు. 91 ఫర్ 1 ఉండే, అలాగే 92 ఫర్ 2. మొదటగా కేఎల్ రాహుల్ తన పేషెన్స్ లేకుండా ఆడిన షాట్ తర్వాత సాయి సుదర్శన్ వచ్చి ఆడుతున్నంత సేపు అంతా కూడా భయపడుతూనే ఆడాడు, తడబడుతూనే ఆడాడు. మరి ఐపీఎల్ ఫామ్ అంతా కూడా మరి ఇక్కడ ఇంగ్లాండ్ పనికి రాలేదు. సార్ మొదటి ఇన్నింగ్స్ లోపల చాలా పేలవంగా 0కి అవుట్ అయ్యాడు. సో యశస్వి జైస్వాల్ 74 బాల్స్లో 42 రన్స్తో నాట్అవుట్గా ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ 42 రన్స్ చేసి అవుట్ అయ్యాడు 78 బాల్స్ లోపల. సాయి సుదర్శన్ ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ ద లంచ్ స్ట్రోక్స్కి అవుట్ అయ్యాడు కార్డ్ బిహైండ్ రూపంలో. సో అంటే మొదటి వికెట్ 91 ఫర్ పడిపోయింది, తర్వాత 92 తర్వాత మరొక వికెట్ పడిపోయింది. సో బౌలర్లలో ఎవరు కూడా మరి చక్కగా అంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. అంటే సీనియర్ బౌలర్లు ఎవరు లేరు. సో అంతగా బ్రైడెన్ కార్డ్స్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్ వోక్స్ కూడా రాణించలేకపోయాడు. బ్యాటర్స్ చాలా చక్కగా ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కొన్ని షాట్లు ఆడాడు, బట్ కొన్ని లాఫ్టర్ షాట్లు ఆడే ప్రయత్నం లోపల ఈ షాట్ను కూడా కొంచెం పేషెన్స్ లేకుండా ఆడాడు. దాని తర్వాత జో రూట్కి స్లిప్లో క్యాచ్ అవుట్ అయ్యి వెనుదిరిగాడు 42 రన్స్ చేసి కేఎల్ రాహుల్. బట్ ఈ మ్యాచ్లో ఒక పాజిటివ్ ఏంటంటే స్టార్ట్ అయితే అద్భుతంగా దొరికింది. ఇంగ్లాండ్ సిరీస్లో ఇంత గొప్పగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరూ కొత్త వాళ్ళే కనుక, ముఖ్యంగా కేఎల్ రాహుల్ గురించి అప్పుడే మాట్లాడుతున్నారు కామెంటరీలో. సో అప్పుడే ఒక పేలవమైన షాట్ అవుట్ అయ్యారు లంచ్ ముందర పేలవంగా ఆడి అవుట్ అవడంతో ఇక్కడ ఏముందంటే కనీసం లంచ్ వరకు కాపాడుకుంటే లంచ్ తర్వాత మళ్ళీ రెస్ట్ దొరుకుతుంది, హాయిగా మళ్ళీ చక్కగా ఇన్నింగ్స్ కొనసాగించవచ్చు. కానీ ఆ పేషెన్స్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ క్రికెట్ లోపల. ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో వాళ్ళు రాణిస్తారు. ఇంగ్లాండ్ వెయిట్ చేసింది, ఇండియా ఎప్పుడు తప్పులు చేస్తుందని వెయిట్ చేస్తూనే ఉంది. ఆ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకు ఆ హార్డ్ వర్క్కి వాళ్ళకి లక్ కూడా కలిసి వచ్చింది. సో ఇద్దరు కూడా తన పేలవమైన షాట్తో 2 వికెట్లు మరి ఇండియా తరపు నుంచి ఇంగ్లాండ్కు ఇవ్వడం జరిగింది. సో కేఎల్ రాహుల్ అయితే ఆడుతున్నంతసేపు చక్కగానే ఆడాడు, పాజిటివ్గానే ఆడాడు, మంచి తోడ్పాటు కనబరిచారు ఇద్దరు కూడా, యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ కూడా. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ బాల్స్ వదిలారు, ఏ బాల్స్ ఆడారు, అప్పటివరకు చక్కగా ఆడారు. ఆ తర్వాతనే అక్కడ పేషెన్స్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే ఏ షాట్ ఆడాలి, షాట్ సెలెక్షన్ కూడా మనకు టెస్ట్ లోపల చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అలానే మరి కేఎల్ రాహుల్ తన ఏకాగ్రత కోల్పోయి అవుట్ అవ్వడం జరిగింది. సో ఆ తర్వాత 92 ఫర్ 2 25.4 ఓవర్స్ తర్వాత